నమస్తే అండి. ఈరోజు మనము పేదరికం గురించి రెండో టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. పేదరికం 1లో మనము ఏం చెప్పుకున్నామంటే పేదరికం అంటే ఏంది? పేదరికము భారతదేశంలో ఎవరు అంచనా వేస్తారు? ఎవరికి సమర్పిస్తారు? అనే విషయం గురించి మనం లాస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం. పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీరని స్థితినే, లేదంటే కనీస వ్యయం లేని స్థితినే మనం పేదరికం అంటామని చెప్పాము. దీన్ని ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు అంచనా వేస్తారు. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని. ఇది కేంద్ర గణాంక శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని, అలాగే ఈ రిపోర్ట్ని ప్రణాళిక సంఘానికి సమర్పిస్తుంది. ప్రణాళిక సంఘం అధికారికంగా మనకి స్టేట్మెంట్ ఇస్తుంది అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ పేదరికం పైన కొన్ని నిర్వచనాలు మనం చెప్పుకుంటాం. ఎవరెవరు ఏ నిర్వచనం ఇచ్చారు? ఎందుకంటే ఒక నిర్వచనం ఇచ్చి ఇది ఎవరిచ్చారు, ఏ బి సి డి అనే ఆప్షన్స్ మనకు వస్తాయి. అప్పుడు చాలా నిర్వచనాలు, 2-3 నిర్వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు పేదరికం పైన అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా ఖచ్చితంగా ఒక బిట్టు, ఏదో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పేదరికం పైన అడిగే చాలా క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి. డైరెక్ట్ మీకు బిట్ వైజే మనం చెప్తాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. పేదరికం అంటే కనీస వ్యయం చేయలేని స్థితిని పేదరికం అంటారు. ఇది ఎన్ఎస్ఎస్ఓ అంచనా వేస్తుంది భారతదేశంలో. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ప్రణాళిక సంఘానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ప్రణాళిక సంఘం అధికారికంగా దీన్ని మనకు స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది మన విషయం. కానీ ఈ పేదరికం పైన కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అమర్త్య సేన్, ఆర్థికవేత్త అమర్త్య సేన్ గారు, గౌతమ్ మాథుర్ గారు, కొన్ని అలాగే వరల్డ్ బ్యాంక్, అలాగే మానవ అభివృద్ధి నివేదిక, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ఆ స్టేట్మెంట్స్ మనం తెలుసుకుందాం. చూడండి, పేదరికం అనుభవించేవాడి బాధ గుడ్డివాడు సైతం చూడగలడు అంటాడు మన సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్య సేన్ గారు. ఈ అమర్త్య సేన్ గారు సేన్ ఇండెక్స్ అని ఒకటి రూపొందించారు. అంటే పేదరిక రేఖ ఉంది కదా, దారిద్ర రేఖ అంటారు, లేకుంటే బిలో పావర్టీ లైన్ అంటారు. సో దానికి సంబంధించిన ఒక ఇండెక్స్ని మన ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ ఒకటి రూపొందించారు. అతనికి 1998వ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చిందండి. 1998వ సంవత్సరం 1998 లో మనకి నోబెల్ బహుమతి వచ్చింది అమర్త్య సేన్ గారికి. యాక్చువల్గా నోబెల్ బహుమతి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1969వ సంవత్సరం నుంచి నోబెల్ బహుమతి ఇవ్వడం, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పటి నుంచి ఇస్తున్నారయ్యా అంటే 1969 నుంచి మనకి ఇస్తున్నారు. సో ఈయన నోబెల్ అమర్త్య సేన్ ఏమన్నారండి? పేదరికం అనేది గుడ్డివాడు సైతం చూడగలడు, పేదరికం అనుభవించేవాడి బాధ గుడ్డివాడు సైతం చూడగలడు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? అమర్త్య సేన్ గారు. ఈయనకి ఏంది ఒకటి, ఈయన సేన్ ఇండెక్స్ని రూపొందించాడు. ఇతనికి 1998లో నోబెల్ బహుమతి వచ్చింది. యాక్చువల్గా నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రంలో ఎప్పటి నుంచి ఇస్తున్నారయ్యా అంటే 1969 నుంచి నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రంలో ఇస్తున్నారు. సారు గారు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే బుక్ మాత్రం రాశాడండి. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే బుక్ రచించాడు. ఈ బుక్లో ఏం రాశారంటే, పేదరికపు రేఖకు దగ్గరగా ఉండే వాళ్ళకంటే పేదరికపు రేఖకు దూరంగా ఉండే వాళ్ళకి మన సంక్షేమ పథకాలు అప్లై చేసిన ఎడలా పేదరికము మనం తగ్గించవచ్చు అని అంటాడు. ఈ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ బుక్లో ఏం రాశారంటే, పేదరికపు రేఖకు దగ్గరగా ఉండే వాళ్ళకంటే పేదరికపు రేఖకు దూరంగా ఉండే వాళ్ళని మనము అభివృద్ధి చేసినట్లయితే, సంక్షేమ ఫలాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే పేదరికము తగ్గేదానికి చాలా తగ్గుతుంది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? అమర్త్య సేన్ గారు చెప్పారు. ఈయన ఏం చేశారు? సేన్ ఇండెక్స్ని రూపొందించారు. రైట్. నెక్స్ట్, కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితినే పేదరికం అని ఎవరు నిర్వచించారంటే వరల్డ్ బ్యాంక్ నిర్వచించింది. వరల్డ్ బ్యాంక్ ఏం నిర్వచించిందంటే కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితినే పేదరికం అని అంటారు. ఓకే, ఎవరు? వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ గాజు తెర ఆర్థిక వ్యవస్థ అని మన గౌతమ్ మాథుర్ గారు
తన గాజు తెర సిద్ధాంతంలో రూపొందించారు. గాజు తెర సిద్ధాంతం అంటే ఏం లేదండి, కొంతమంది పేదలు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడన్నా హోటల్కి వెళ్తే బాగా అందమైన వస్తువులు ఆ గాజుకు అవతల ఉంటుంది, ఈ పక్కన పేదలు గాజు తెర నుంచి మాత్రమే చూడగలరు కానీ దాన్ని అనుభవించలేరు అని అంటారు. తెలుసు కదా, కొంతమంది అడుక్కున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్తూ ఉంటారు. చాలామంది పేదలు ఏం చేస్తారంటే బండ్ల మీద ఉండే ఇడ్లీ తిందాం అనుకుంటారు కానీ గాజుకు చాలా అందంగా తయారు చేసిన హోటల్లోకి వెళ్ళి భోజనం చేయాలంటే వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, దాన్ని వాళ్ళు అనుభవించలేరు అని ఉద్దేశం. గాజు తెర సిద్ధాంతం అంటే అది. గాజుకు అవతల చాలా అందంగా ఉంటుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది, గాజుకి అవతల వీళ్ళు చూడగలరు, అనుభవించలేరు అనే ఉద్దేశమే ఉంటుంది. అది గాజు తెర సిద్ధాంతంలో ఉండే ముఖ్యమైన అంశం. సో సార్ గారు, గౌతమ్ మాథుర్ గారు ఒక బుక్ రాశారండి, హ్యాస్ పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రీఫార్మ్స్ అనే బుక్ రాశారు. సంస్కరణల పూర్వము కంటే సంస్కరణల తర్వాత పేదరిక తగ్గుదల రేటు చాలా తక్కువగా ఉంది అని చెప్తారు సార్. సంస్కరణలు అంటే ఏంది? సంక్షేమ పథకాలు అప్లై చేయకముందు కంటే సంక్షేమ పథకాలు అప్లై చేసిన తర్వాత పేదరికపు తగ్గుదల రేటు అనేది తక్కువగా ఉంది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిలో బియ్యం రేషను 2 రూపాయలకి ఇచ్చారు అనుకోండి, అట్లా ఇవి సంక్షేమ పథకాలు అంటే ఇవి. ఒక పథకాలు మనకి పేదలకు ఎలా అందిస్తాము, 2 రూపాయలకు బియ్యము, అట్లే సరుకులు, రేషన్ షాప్ ద్వారా సరుకులు, ఇవన్నీ వీటిని సంస్కరణలు అంటారు. ఏమంటే సంస్కరణలు, సంక్షేమ పథకాలు అప్లై చేయడం. సో అందుకని నేను సంస్కరణలు అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే సంక్షేమ పథకాలు కంటే ముందు అంటే అంతకుముందే కొద్దిగా పేదరిక తగ్గుదల రేట్ అనేది బాగుండేది, తర్వాత వచ్చేసి పేదరిక తగ్గుదల రేట్ అనేది తక్కువగా ఉంది అని చెప్పేసి సార్ అంటారు గౌతమ్ మాథుర్ గారు. ఇంకొక నిర్వచనం, పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరము ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అని ఎంఎస్ స్వామినాథన్ గారు అంటారు. ఇతను భారతదేశ గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు మన ఎంఎస్ స్వామినాథన్ గారు. అలాగే దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడం మరియు స్వేచ్ఛ, స్వాభిమానము, ఇతరుల నుండి గౌరవము తగ్గిపోవటమే పేదరికం అంటే అని మన మానవాభివృద్ధి నివేదిక తెలియజేస్తుంది. ఒకసారి, దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కరువవడం మరియు స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుండి పొందే గౌరవం మనం పొందలేకపోవడాన్నే పేదరికం అంటారు అని మానవాభివృద్ధి సూచి మనకు తెలియజేస్తుంది. ఓకేనా, ఇవి స్టేట్మెంట్స్ అండి, ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దాని కింద ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పేదరికం అనుభవించేవాడి బాధ గుడ్డివాడు సైతం చూడగలడు. ఆప్షన్ ఏ అమర్త్య సేన్, ఆప్షన్ 2 గౌతమ్ మాథుర్, ఆప్షన్ 3 వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ 4 ఎంఎస్ స్వామినాథన్ ఇలా అడుగుతారు. సో ఆప్షన్ అమర్త్య సేన్. ఓకేనా, దీని ఇట్లా మీరు చదువుకొని ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఎకానమీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, సాగర్ లిన్స్ వీడియోస్ మీకు చాలా అద్భుతంగా మేము క్లాసులు ఇస్తాం, ఇంకా బాగా ప్రిపేర్ అవుతాం, మీకోసం మేము కష్టపడతాం. కానీ మీరు ఈ వీడియోస్ని ఇంకా కొంతమందికి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి చూపించండి. ఇంకా మేము బాగా చెప్పడానికి కోసం ట్రై చేస్తాం. గ్యారంటీగా మీకు జాబ్ రావాలనే ఉద్దేశంతోనే మేము కష్టపడుతున్నాం. ఏమి ఇబ్బంది లేదండి, గ్యారంటీ. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన చిరంజీవి సారు మన స్టూడియోకి రావడం చాలా సంతోషకరం. ఎకానమీ అనేది దాదాపు హైదరాబాద్ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లోనే చెప్తారు అన్న ఊహ అంతమంది, ఎంతోమందికి డబ్బు లేని వాళ్ళకి, చాలా పేదరికం అనుభవించే వాళ్ళకి, ఎక్కువ చదువుకునే వాళ్ళకి చాలామంది కూడా వెళ్ళని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి చిరంజీవి సారు మన యొక్క స్టూడియోకి రావడం చాలా సంతోషకరం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గమనించాలి, ఇక్కడ పేదరికం 1 పార్ట్ 1 జరిగింది, పార్ట్ 2. ఈ విధంగా మనం ఈ పాఠం తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మీరు ఎకానమీ గ్రూప్ 2 పరంగా ఉన్నవాళ్ళు, గ్రూప్ 3 పరంగా ఉన్నవాళ్ళు, దాదాపు గ్రూప్ 1 పరంగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా మన వీడియోస్ని కింద మీరు ఫాలో అయితే కంపల్సరీగా మీకు మంచి సబ్జెక్ట్ అనేది అందుతుందని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క వీడియోస్ ఇంకా మీకు అప్లోడ్ అంటే కొత్త వీడియోస్ కానీ మన పాత వీడియోస్ మీరు చూడాలన్నా కూడా డిస్క్రిప్షన్లో మనకు ఒక లింక్ ఉంటుంది. అది వాట్సాప్ లింక్ ఉంటుంది,
మరియు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అన్ని రకాలైన నోటిఫికేషన్స్, అన్ని రకాలైన సబ్జెక్టులు మీకు అందించబడతాయి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.